Hi viewers, welcome to Elegant Dental Hospitals. First of all, I would like to thank everyone ఎందుకంటే 80,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాం మనం ఈ రోజున. సో ఈ రోజు మనం చర్చించబోయే అంశం ఏంటి అంటే ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే వర్కింగ్ ఉంటే తప్పితే మనం అన్ని రకాలుగా మనం అఫోర్డ్ చేయలేము. ఇవన్నీ పనులలో పడి మనం పిల్లల యొక్క టీత్ ఏ రకంగా గ్రో అవుతున్నాయి, హెల్దీ ఉన్నాయా లేవా అనేది పట్టించుకోవడం కష్టం. సో దీని నుండి బయటపడాలి, పిల్లల టీత్ లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలంటే నేను ఒక 5 చిట్కాలు చెప్తాను, దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్. మా న్యూ సెంటర్ కొంపల్లిలో రాబోతుంది, ఇంకో 2 monthsలో ఓపెన్ అవుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అన్నప్పుడు పిల్లల టీత్ సమస్య చూసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. ఎక్కడి వరకు ఇబ్బంది అవుతుంది? వాళ్ళకి నిజంగా బాగా పాడైపోయి పెయిన్ వచ్చింది, తినలేకపోతున్నాం అంటే కానీ మనం హాస్పిటల్కి రాము. సో ఈ దూరాన్ని తగ్గించి అసలు పెయిన్ రాకుండా హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, నైట్ బ్రషింగ్ అలవాటు చేయండి వాళ్ళకి. నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా బ్రషింగ్ అలవాటు చేయండి. దీనికి సింపుల్గా ఏం చేయాలి అంటే, వాళ్ళతో పాటు మనం కూడా బ్రషింగ్ స్టార్ట్ చేస్తే ఈజీగా చేసుకుంటారు. సో దట్ పేరెంట్స్ అండ్ కిడ్స్ బోత్ కెన్ బీ హ్యాపీ. సెకండ్ థింగ్ వచ్చేసేసి, వాళ్ళు బ్రష్ చేసేటప్పుడు కొంచెం లైట్ వేసి నోట్లో చూడండి, ఏమైనా డార్క్ కానీ బ్రౌన్ కానీ స్పాట్స్ ఉన్నాయా, లేదంటే టీత్ మధ్యలో గ్రూవ్స్ ఎక్కువ ఉండి ఫుడ్ అంత అందులో ఇరుక్కుపోతుందా తిన్నది అనేది చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి, వాళ్ళకి స్కూల్స్కి మీరు స్నాక్స్ పంపిస్తారు. స్నాక్స్ పంపించినప్పుడు ఈ హై షుగరీ స్నాక్స్ కాకుండా, అంటే చాక్లెట్స్, క్యాండీస్ అట్లాంటివి కాకుండా జస్ట్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, నట్స్ కానీ పంపించండి. సో ఇవన్నీ స్కూల్లో ఏం తిన్నా కూడా తిన్న తర్వాత బాగా నోట్లో వాటర్ వేసుకొని పుక్కరించేసి కడుక్కోమని వాళ్ళకి ముందు నుండి ట్రైన్ చేయండి. సో ఈ రకంగా ట్రైన్ చేస్తే కనుక వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫోర్త్ థింగ్ ఏంటి అని అంటే, ఏదో ఒక వీకెండ్ 3 monthsకో 4 monthsకో ఒక వీకెండ్ వాళ్ళని హాస్పిటల్కి తీసుకురండి, జస్ట్ ఫర్ చెకప్. ఏమన్నా ఇబ్బంది కలిగేటట్టు ఉంది ఫ్యూచర్లో అంటే మేము ముందే చూసి చెప్పగలుగుతాం, దాన్ని మనం రెక్టిఫై చేయగలుగుతాం. అండ్ 5th one, లాస్ట్ వన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఏంటి అంటే, వాళ్ళని ఎప్పుడు భయపెట్టొద్దు. ఏమని మీరు బ్రష్ సరిగ్గా చేసుకోకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము, పన్ను తీసేస్తాము, అట్లాంటి భయం అస్సలు పెట్టొద్దు. వాళ్ళకి టీచ్ చేయండి, హెల్దీగా నోటిని హెల్దీగా ఎట్లా పెట్టుకోవాలని టీచ్ చేయండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గనక ఇలాంటి సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్కి మీరు టెక్స్ట్ చేయండి లేదా కాల్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్.